ప్రతిరోజు దేవుడు మనతో ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. మరి ఈరోజు ఆయన వాక్యం ద్వారా ఏం మాట్లాడినాడో కొద్ది నిమిషంలో విందాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి రక్షింపబడదామని ఇక్కడ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు అనగా మరి దేవుడే అక్కడ దేవుడి గురించి అధికారి అయిన పిలాతు సాక్షిస్తున్నాడు. ఈ నీతిమంతుని జోలికి నేను వెళ్ళను, ఈ నీతిమంతుని రక్తము నా మీద నా పిల్లల మీద ఉండకుండాగా కానీ సువార్తలలో ఉంటుంది. మరి నీతిమంతుడు యేసుక్రీస్తే మనకు మాదిరిగా ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అనగా, మనము ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడితే ఉగ్రత నుండి రక్షింపబడతామంట. మనము ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఉగ్రత అనగా నరకం నుండి తప్పించబడి నిత్య రాజ్యంలోనికి వారసులు కావడానికి ఆయన మన కోసం రక్తం కార్చాడు కాబట్టి ఆయన రక్తం కార్చాడు కాబట్టి అదే నమ్మి మన కోసమే ఆయన రక్తాన్ని కార్చాడు. అది నమ్మి విశ్వసించి ప్రతి వారము చర్చికి వెళ్ళి ఆయన మాటల్ని నేర్చుకుంటే మనము ఉగ్రత నుండి రక్షింపబడతాము. అదేవిధంగా నిత్య రాజ్యానికి వారసులం అవుతామని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి పాత నిబంధనలో చూసుకున్నట్టయితే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనను కూడా దేవుడు నీతిమంతుడిగా ఎంచుతాడు. నోవాహును చూసుకున్నట్లయితే ఆది కాండంలో ఉంటుంది. నోవాహు అనే భక్తుడు దేవుడే చూసి ఆయన నీతిమంతుడు అని చెప్పి మరి ఉగ్రత నుండి రక్షింపబడతాడు. దేవుని మాట వలన ఆయన నీతిమంతుడుగా తీర్చబడి ఉగ్రత నుండి రక్షింపబడతాడు. ఉగ్రత అనగా అక్కడ జలప్రళయం వస్తుంది. జలప్రళయం వచ్చినప్పుడు జలప్రళయం నుండి ఆయన మాట విని రక్షింపబడతాడు. మరి ఈ దినాలలో ఆయన రక్తంలో కడగబడితే నీతిమంతులుగా తీర్చబడితే మనం కూడా నరకం అనే ఉగ్రత నుండి రక్షింపబడతామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న మనము కూడా నీతిమంతులుగా తీర్చబడి నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి నిత్య జీవం అనే మార్గంలోనికి వెళ్ళి రక్షింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఆయన నమ్మి ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి రక్షింపబడదుము గాక. చిన్న వాక్యం దేవుడు